ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదా? మీకోసం బలంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. దేవుని కార్యాలు మీ జీవితంలో స్పష్టంగా జరగాలని, మీరందరూ దేవుని మార్గాల్లో నడుస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తద్వారా దేవుని కృపా సమాధానములు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవును అన్నట్టుగానే ఉన్నాయని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. వాగ్దానాలు క్లెయిమ్ చేయడంలో పొరపాటు ఏమి లేదు. వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయడం క్రైస్తవ జీవితంలో ప్రార్థనలో ఒక విశిష్టమైన అనుభవం. మా తల్లిదండ్రులు ప్రతిరోజు వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తారు. మీరు ఎవరైనా చూడండి, అద్భుతంగా ప్రార్థన చేసే దేవుని సేవకులు ఎవరైనా కపుల్ ఆఫ్ ప్రామిసెస్ వారు ఎత్తి ప్రార్థన చేస్తారు. అలా దేవుని వాగ్దానాలు క్లెయిమ్ చేయడం వలన మన జీవితాల్లో దీవెనలు మనం పొందుకుంటాం. ఈరోజు సిద్ధంగా ఉన్నారా దేవుని వాగ్దానం కోసం? 121 కీర్తన 2వ వచనం చదువుకుందాం. Psalm 121 and verse 2. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమేన్. 121 కీర్తన మనందరికీ చాలా మట్టుకు కంటతా వచ్చిందే. బైబిల్లో ఉన్న అనేకమైన విశిష్టమైన కీర్తనల్లో ఇది కూడా ఒకటి. దేవుడు మనల్ని కాపాడువాడు, మనల్ని నడిపించువాడనే స్పష్టమైన సందేశం ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. బైబిల్ గ్రంథ ప్రారంభాన్ని మనం చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించును అనే మాటతో బైబిల్ ప్రారంభించబడింది. అంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవునికే అధిక ప్రాధాన్యత అనే సందేశం మనకు వచ్చేసింది ఆ ఒక వచనంలోనే. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ప్రపంచంలో అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఫిలాసఫీస్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చాలా మట్టుకు బైబిల్ రిఫ్యూట్ చేయడానికి కారణం ఏంటి అంటే దేవుని వాక్యం సత్యమైనది. ప్రపంచంలో చాలామంది ఏథీయిస్టులు ఉన్నారు, దేవుణ్ణి నమ్మనివారు. ఒకవేళ దేవుడు ఉంటే ఉంటాడు, లేకపోతే లేదండి, ఆయన గురించి మాకెందుకులేండి సందేహాత్మకంగా ఉండే యాగ్నోస్టిక్లు చాలామంది ఉన్నారు. లేదా దేవుడు మనల్ని పట్టించుకోడు, ఆయన ఉన్నాడు కానీ ఎక్కడో ఆయన ప్రపంచంలో ఆయన ఉన్నాడు, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, ఇంక మనల్ని ఏం పట్టించుకుంటాడని దేవుడు మనల్ని పట్టించుకోడని వాదించే వాదనలు చాలా ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుని వాక్యం ఖండిస్తూనే ఉంది. దేవుడు మన ఎవ్రీ డీటెయిల్లో కూడా ఆయన పట్టించుకునే దేవుడిని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు భూమి ఆకాశములు సృజించగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి, ఆయన సార్వభౌముడు కాబట్టి, సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన తన ప్రజలకు సహాయాన్ని కలుగు చేయగలిగినవాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎవరి సహాయాన్ని పొందక, ఏ సహాయాన్ని పొందక బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా? దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు ఒక పేరుంది, ఎబెనెజర్ అని, సహాయపురాయి. ఆయన నీకు సహాయం చేసే దేవుడని. మనుషులు కొంతమంది సహాయం చేస్తాను వాగ్దానం చేస్తారు, కానీ సమయం రాగానే చాలామంది దాటిపోతారు. 2001 సంవత్సరంలో మా తండ్రి గారికి హార్ట్అటాక్ వచ్చినప్పుడు డాక్టర్లు ఆయనకి బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. అప్పుడు మా దగ్గర బైపాస్ సర్జరీ చేయించడానికి ధనం లేదు. పోనీ ప్రభుత్వ సహాయం అన్న తీసుకుందామంటే అప్పుడు మాకుండేది పింక్ కార్డు ఉంది, రేషన్ కార్డులో పింక్ కలర్ ఉండేది. అందును బట్టి ప్రభుత్వ సహాయాలు ఏమీ రాలేదు. ఇటు సేవలో మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్నీ వదిలిపెట్టి సేవకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతో కూడిన సమయం అది. కొంత ధనం తక్కువైంది, అది ఎలా సమకూర్చాలని నేను మా తల్లిగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ డాక్టర్ గారు అయితే మా తండ్రి గారికి ఆపరేషన్ చేశారో ఆయనే తన పాకెట్లోంచి ఆ ధనాన్ని చెల్లించి దేవుని సహాయం ఆ రోజు మాకు అందించబడింది. ప్రభునందు ప్రియులారా, ఏమాత్రం నువ్వు అధైర్యపడద్దు, దుఃఖపడద్దు, కలవరపడద్దు, ఆందోళన చెందొద్దు. తగిన సమయంలో దేవుడిని హెచ్చించడానికి, తన సహాయాన్ని పంపించడానికి అన్నప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కొన్నిసార్లు మనం కంగారు పడిపోతాం. చిన్న చిన్న సమస్యలు రాగానే అయ్యో నా జీవితం అయిపోయిందేమో, ఇంకా నా బ్రతుకు ముగించబడిందేమోనని కంగారు మనలోనికి వచ్చేస్తుండదు. అపవాది తీసుకొచ్చే తొందర అది. ధైర్యంగా నిలబడు, సింహంలా ఉండు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారని బైబిల్లో రాయబడింది. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తాం. ఈరోజు ప్రతికూల వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నావా? ధైర్యంగా ఉండు. దేవుని వలన నీకు సహాయం ఉంది. ఆయన భూమి ఆకాశములు సృజించాడు.
ఏమీ లేనప్పుడు శూన్యంలో నుండి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేనప్పుడు దేవుడి సమస్తాన్ని, ఈ సువిశాల సుందర విశ్వాన్ని దేవుడు కలుగు చేశాడు తన మహత్తైన మాట ద్వారా. దేవుడు ఎప్పుడో సృజించి మౌనం అయిపోయాడని అనుకోవడానికి లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. నీ విశ్వాసం దేవుని మీద పదిలిపరుచుకో, అద్భుతాలు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వలన మాత్రమే మాకు సహాయం ఉంది అని, ఎందుకోసం అంటే నువ్వు భూమి ఆకాశములను సృజించిన వాడవని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వించి బలపరచండి. సమృద్ధైన జీవంతో ప్రతి ఒక్కరిని నింపండి, కనికరించి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. రకరకాల సమస్యల్లో, ఇబ్బందుల్లో విసిగి వేసారిపోయిన మా ప్రియుని లేవనెత్తి కనికరపడి వారి జీవితాల మేలు చేయమని కోరుతున్నాం. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాద